ఈ రోజు నాకెందుకో ఒక చిన్న మాట మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నా పర్సనల్ గా ఈ మాట మీరు చాలా మంది నోట్ల చాలా సార్లు చాలా సినిమాల్లో వినే ఉంటారు. కానీ నా పర్సనల్ గా నాకెందుకో ఈరోజు చెప్పాలనిపించిందనమాట. ఏంటంటే నీది అని రాసిపెట్టున్నప్పుడు అది ఎక్కడికి పోదు. ఎంతమంది అడ్డుపడినా, ఎందరేం చేసినా, ఏదేమైనా నీది అని రాసిపెట్టున్నప్పుడు అది ఏడికి పోదు. అది తిరిగి 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 నీ దగ్గరకే వస్తది. ఇది నిజంగా నిజం. దేవుడు నీ కోసం ఆల్రెడీ రాసి పెట్టున్నాడు. సో అది ఏడికి పోదు. కంపల్సరీ నీ దగ్గరకే వస్తది. నిజంగా నాకెందుకో ఇది ఈ రోజు చాలా సంతోషంగా చెప్పాలనిపించింది అనమాట. అందుకే చెప్తున్నా, ఇది నిజంగా నిజం, నమ్మండి. జీవితంలో ఒక రిలేషన్ నిలబడాలి అంటే కంపల్సరీ కావాల్సిందే ఓపిక. ఒక మనిషికి ఓపిక ఉంటే అది ఎలాంటి రిలేషన్ అయినా, ఏదేమైనా స్ట్రాంగ్ గా ఉంటుంది. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, ఇవి మూడు ఉంటే జీవితంలో మొగుడు పెళ్ళాల సంబంధమైన, ఫ్రెండ్స్ అయినా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా, ఏ రిలేషన్ అయినా కంపల్సరీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నిజం. కాబట్టి ఓపిగ్గా అర్థం చేసుకొని క్షమించే మనసుతోని హ్యాపీగా ఉన్నాడు. ఎంత గొడవ పెట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఎంత ఏదేమైనా ఒక్క క్షణంలా, జస్ట్ ఒక్క క్షణంలా చేంజ్ అయిపోతాం. ఇట్లా చేంజ్ అయిపోతాం. ఇట్లాంటి మ్యాజిక్లు ప్రేమలోనే జరుగుతాయేమో కదా. ఇట్లాంటి అద్భుతాలు బహుశా దాన్నేనేమో ప్రేమ అంటారు. అదృష్టం అంటే ఏంటో తెలుసా? ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమించడం. అంతకన్నా అదృష్టం ఇంకేముంటది కదా. కట్టిన తాలికి, కట్టుకున్న ఆలికి విలువనిచ్చి అర్థం చేసుకున్న సంసారం ఆ అర్ధనారీశ్వర్ లెక్క చాలా చక్కగా, అందంగా, కన్నుల పండుగగా, చూడడానికి చాలా ముచ్చటగా బాగుంటుంది కదా.